రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. ప్రవక్త అయిన యెషయా దేవుని చేత పంపబడి హిజ్కియా రాజునొద్దకు వచ్చినప్పుడు నీవు మరణమగుచున్నావని తెలియచేయగా, రాజైన హిజ్కియా తన ముఖము గోడ తట్టు తిప్పుకుని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినప్పుడు ప్రభువు చెప్తున్న మాటలు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని. ప్రియులరా, ఈరోజు నీవు ఏ విషయంలో కన్నీళ్లు విడుస్తూ ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నావు? నువ్వు ఏ విషయమైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనను ఆయన విని ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన చూచి ఉన్నాడు. నిశ్చయముగా ఆ ప్రార్థన ఆయన అంగీకరించి నీకు జవాబును అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, రాజైన హిజ్కియా తన ముఖము గోడ తట్టు తిప్పుకుని ప్రార్థన చేయటము, కన్నీళ్లు విడవడం మీరు చూచారు. మీరు నిశ్చయముగా చూచువాడై ఉన్నారు. మీకు వందనాలు. ఈ రోజున మేము ప్రార్థించుట మీరు చూస్తున్నారు, మేము కన్నీళ్లు విడుచుట మీరు చూస్తున్నారు. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చూచే దేవుడుగా ఉండి ప్రభువా మమ్మల్ని ఆదరించి బలపరిచి మా ప్రార్థన అంగీకరించి మాకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ప్రభువా, వారి ప్రార్థనకు జవాబు అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.